ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడినట్టుగా, నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. దేవునికి మహిమ. మన మొర్ర ఆయన యొద్దకు వచ్చిందంట కాబట్టి దేవుడు మనల మీద దృష్టి పెట్టి ఉన్నాడు. నిజంగా హన్నా ప్రార్థిస్తే దేవుడు ఆ హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. అన్న మీద దృష్టి పెట్టి ఉన్నాడు. వెంటనే మరి సమూయేలు లాంటి చక్కటి బిడ్డని, ఆశీర్వాదకరమైన బిడ్డని ఆయన ఇచ్చాడు. అనేక దినముల ఆలస్యం అయిపోయి ఉండొచ్చు, అనేక దినముల ఇబ్బంది కలిగి ఉండొచ్చు ఆమెకి. కానీ ఎప్పుడైతే దేవుడు దృష్టి పెట్టి ఉన్నాడో, దేవుడు ఆమెను దర్శించాడో, దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడో, ఆ రోజు ఆమెకి విడుదల, సమాధానం వచ్చింది. ఈరోజు నీతో కూడా అంటున్నాడు, నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చింది. నా మొర్ర ఆయన యొద్దకు వచ్చిందట. వెంటనే అందుకే ఆయన అంటున్నాడు, నేను వారిని దృష్టి పెట్టి ఉన్నాను. కాబట్టి ఈరోజు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మొర్ర విని ఆయన ఆశీర్వదించే దేవుడే. నీ మొర్ర ఆయన దగ్గరికి చేరుకున్నదంట. చేరిన దానిని బట్టి ఆయన వెంటనే ప్రతిఫలం మనకి ఇవ్వబోతున్నాడు. నీకు నాకు కూడా అంత గొప్ప బహుమానం దేవుడిచ్చి నిన్ను నన్ను కూడా మహిమపరచబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఆమెన్. అటు కృపా దేవుడు మనందరికీ ఇచ్చినందుకు వందనాలు. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, తండ్రి నువ్వు చేసిన ప్రతి మేలుకై వందనాలు ప్రభా. ఈరోజు నువ్వు మాకు ఇస్తున్న వాగ్దానమును తండ్రి ప్రభా ఇస్తున్నటువంటి ఆశీర్వాదమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బహుబలమైనది, ఆశీర్వాదకరమైనది అయా తండ్రి, దీవించడానికి కారణమైనటువంటి గొప్ప బహుమానాన్ని మాకు ఇస్తున్నవయ్యా. స్తోత్రాలు. చేసిన ప్రతి దాన్ని బట్టి వందనాలు. ఏది అడుగుతున్నారో అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చి మహిమ పొందుతున్నందుకు వందనాలు. వారికి ఇచ్చిన ఆరోగ్యం, దీర్ఘాయుష్, కృపా, కాపుదల, క్షేమాలను బట్టి వందనాలు. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.